విప్లవాత్మక మార్పులతో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నిల్వల సాంకేతికతను అందిపుచ్చుకోవాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. విజయవాడ గుణదలలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సౌధ భవనాలను ప్రారంభించిన ఆయన విద్యుత్ రంగంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని హామీ ఇచ్చారు. రెండో దశ విద్యుత్ సంస్కరణలు త్వరలోనే చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని సీఎం మరోసారి స్పష్టం చేశారు. విజయవాడ గుణదలలో కొత్తగా నిర్మించిన విద్యుత్ సౌధను గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ప్రారంభించారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో ట్రాన్స్కో, జెన్కో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇక్కడే స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఈ కార్యాలయాలన్నీ కార్పొరేట్ తరహాలో నిర్మితమయ్యాయి. ఈ భవన ప్రాంగణానికి సమృద్ధి అని నామకరణం చేయాలని గవర్నర్ సూచించారు. నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా ప్రజలకు అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని నరసింహన్ అన్నారు. సౌర విద్యుత్ వల్ల కాలుష్యం తగ్గి రాష్ట్రం ఆనందమయంగా ఉంటుందని చెప్పారు. విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ నిల్వల సాంకేతికతను రాష్ట్రం అందిపుచ్చుకోవాలని గవర్నర్ సూచించారు. అల్టిమేట్లీ మనం అచీవ్మెంట్ ఏది చేస్తే కూడా స్టాటిస్టిక్స్ ఇవ్వచ్చు. ఈ కంప్యూటర్ పెట్టుకొని మీకు ఆల్వేస్ గివ్ స్టాటిస్టిక్స్ ఇది అది అది. Ultimate statistics is the people's happiness. When you go to a village, when people welcome you and not complain, say నాకు ఇది రాలేదు అది రాలేదు లేకుండా అయ్యా రావయ్యా మా ఇంటికి రా చూడు ఎంత బాగుందని అట్లా చూపించాలి. ముందంటే ఎట్లా అంటే ఫార్మర్ పవర్ ఎప్పుడు వస్తుందో తెలియకుండా పంప్ ఆన్ చేసి వెళ్ళిపోతాడు. పంప్ ఆన్ చేసి వస్తే మళ్ళీ గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోతుంది. ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ టుడే. It is a complete multi-purpose vehicle, this power, the vision that has been provided. I will heartily congratulate the Chief Minister once again, Minister Kala Venkatrao Garu, Ajay Jain, Vijay Anand, and all of you for having achieved this great thing. Meer ippudu chesedi, your grandchildren and grandchildren will enjoy it. Ma nanagaru, ma tatagaru chesindi idi state. That is what is happiness. And so that achievement, you have badyata undi meeku. Please go ahead, go about your duty well. God will always be with you. May God bless you. Thank you very much. రాష్ట్ర విభజన తర్వాత శాశ్వత భవనం నిర్మించుకున్న ఘనత విద్యుత్ శాఖకే దక్కిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫీడర్లు, సబ్స్టేషన్లను ఇక్కడి నుంచి నియంత్రించే అవకాశముందని తెలిపారు. తాను ప్రారంభించిన సంస్కరణలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని సీఎం వివరించారు. రాష్ట్రంలో 5,86,000 ఎల్ఈడీ వీధి దీపాలు, 2,16,00,000 ఎల్ఈడీ బల్బులను గృహాలకు పంపిణీ చేసి విద్యుత్ ఆదా చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,333 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు. ఈ విద్యుత్తును నిల్వ ఉంచే అంశంపై అమెరికాలోని టెస్లా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. నెల్లూరు, విజయనగరంలో విద్యుత్ నిల్వ చేసే యూనిట్లు పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి, నిల్వ అంశంలో విద్యుత్ శాఖ ఇంజనీర్లు వినూత్న ఆలోచనలు చేయాలని సూచించారు. రియల్ టైమ్ ఎనర్జీ ఆడిటింగ్ ద్వారా విద్యుత్ నష్టాలు తగ్గించుకోవచ్చని అన్నారు. త్వరలోనే రెండో దశ విద్యుత్ సంస్కరణలు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. మేము పవర్ కాస్ట్ తగ్గిస్తున్నాము అని మీరు చెప్తూ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఇందులో కూడా ఉన్నామని మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం మీకు అండగా ఉండి అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటామని, సహకరిస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ we will make it number 1 in the country. నేను మీకు హామీ ఇచ్చేది ప్రభుత్వం తరఫున, గవర్నర్ గారి తరఫున మీ బాగోగులన్నీ ప్రభుత్వం చూసుకుంటాం. ప్రజల బాగోగులు మీరు చూసుకోవాల్సిందిగా, ప్రజలకు వెలుగులు ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. 45 ఎకరాల ప్రాంగణంలో నిర్మించిన ఏపీ ట్రాన్స్కో, జెన్కో భవనాలు, స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ను గవర్నర్, ముఖ్యమంత్రి పరిశీలించారు. విద్యుత్ సౌధ భవనంపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. భవనంలో అవసరాలకు ఆ విద్యుత్తునే వాడుతున్నారు. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని సీఎం వివరించారు.